వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి నిర్గమాకాండం 34వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఎంతో విసుగుతో, ఇబ్బందితో, నిందతో, నిరుత్సాహంతో వెళ్తున్నారు. ఒక పక్క ఐగుప్తుని విడిచిపెట్టామనే సంతోషము, రెండవది ఈ అరణ్యంలో మా భవిష్యత్తు ఏంటనేది భయము. నిజమే, మన జీవితంలో ఒక పక్క సంతోషం ఉంటుంది, ఒక పక్క భయం ఉంటుంది. ఈ రెండింటి మధ్యన దేవుడు చేసే అద్భుతమైన కార్యం అనేది చాలా గొప్పది. అందుకని ఇక్కడ మోషేతో చెప్తున్నాడు, ఏ జనములో ఏ దేవుడు చేయని అద్భుతాలు నేను మీ మధ్యలో చేయబోతున్నాను అంటున్నాడు. ఇది దేవుడు ఇశ్రాయేలుతో చేస్తున్న నిబంధన. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో కూడా నిబంధన చేస్తున్నాడు. నువ్వు అవిధేయుడు అయిపోయావని, నువ్వు దేవుణ్ణి మర్చిపోయావని ఆయన నిన్ను వదులుకోవటానికి ఏమాత్రం ఇష్టపడడు. దేవుణ్ణి నువ్వు వదిలేసుకోవాలనుకున్నా నిన్ను వదలటానికి ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే నీతో ఆయన ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధనలోనే గొప్ప కార్యం, గొప్ప అద్భుతం ఉంది. ఏ జనములో ఎప్పుడు జరగనివి దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ఇది జరుగుతుందా, ఇది అసలు ఊహించవచ్చా, ఇది ఎప్పుడు జరగలేదు కదా అనుకుంటున్నావు. కానీ ఆ కార్యం చేయటమే దేవుని యొక్క ప్రత్యేకత. దేవుని కార్యాన్ని నువ్వు కూడా చూస్తావు. ఇశ్రాయేలు కూడా అలాగే చూస్తూ వచ్చారు. ఇదేనా ఈ మాట నీ జీవితంలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణ నింపటానికి ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, దేవుడు నీతో వస్తాడు. నీ ప్రతి బలహీనతలో దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. నీతో వ్యక్తిగత సంబంధాన్ని ఆయన ఎప్పుడూ కలిగి ఉంటాడు. భూమి మీద ఎక్కడా జరగని కార్యాలు దేవుడు నీ జీవితంలో జరగటానికే చెయ్యకుండా ఉన్నాడు. వాటిని నీ దగ్గర చేస్తాడు. ఊహించలేని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా బాధపడొద్దు, నిరుత్సాహపడొద్దు. నీ జీవితంలో రూట్ మ్యాప్ లేకపోయినప్పటికీ కూడా దేవుడు కొత్త దారుల్లోకి నిన్ను తీసుకెళ్తాడు. కొత్త అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. నీ శత్రువులను చూసి, నీ పరిస్థితులను చూసి, నీ బలహీనతలను చూసి నువ్వు బాధపడొద్దు. దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేయబోతున్నాడు. అందుకనే అద్భుతాలు చేస్తానని చెప్పిన దేవుడు అప్పటికే దేవుడు అనేక అద్భుతాలు చేస్తూ వచ్చాడు. నిర్గమకాండంలో దేవుడు చేసిన అద్భుతాలు 100 కొలదుంటే అందులో 7 గొప్ప అద్భుతాలు ఉన్నాయి. ఈ 7 అద్భుతాలు ప్రతి విశ్వాస జీవితానికి పెనవేయబడి, ముడివేయబడి ఉన్నాయి. నీ పరిస్థితి ఏదో అక్కడ దేవుడు అద్భుతం చేస్తాడు. నీ కష్టం ఎక్కడుందో అక్కడ అద్భుతం చేస్తాడు. నీ సమస్య ఎక్కడుందో అక్కడ అద్భుతం చేస్తాడు. ఏమీ జరగని చోట అద్భుతాలు చేయటమే దేవుని యొక్క ప్రత్యేకత. నిర్గమకాండంలో మొట్టమొదటి అద్భుతం మనం చూస్తే, మోషే కర్రను దేవుడు పాముగా మారుస్తూ వచ్చాడు. నిర్గమకాండం 4వ అధ్యాయము 2-4 వచనాలు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ పాము కర్రగా అయిపోయింది, కర్ర పాముగా అయిపోయింది. ఐగుప్తీయులు కూడా ఇలా చేయాలనుకొని ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆ పాములను ఈ పాము మింగేసింది. మరలా ఈ పాము కర్ర అయిపోయింది. దేవుడు ఎంత గొప్పవాడు అనగా, నీ పరిస్థితిని కష్టమైనది
తేలిగ్గా మార్చగలడు, కఠినమైనవి సులువుగా మార్చగలడు. రోమా 4:17 ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు పిలిచే దేవుడు, చేసే దేవుడు. రెండవ అద్భుతము, ఐగుప్తు నది నీరును రక్తంగా మార్చాడు. నిర్గమాకాండం 7:20 ఎంత అద్భుతం అంటే, ఐగుప్తు నది చూసుకొని ఫరో, ఐగుప్తీయులు అతిశయపడుతున్నారు. మాది గొప్ప నది, మాది మంచి నది, మాది రుచికరమైన నది అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆ 10 తెగులలో మొట్టమొదటిగా ఈ నది నీరును రక్తంగా మార్చేశాడు. దేవుడు నీ శత్రువు యొక్క పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా మార్చేస్తాడు. నీ శత్రువుకు ఎన్నెన్నో సాధనాలు ఉంటాయి కానీ అవి పని చేయవు. ఎన్నెన్నో సౌకర్యాలు ఉంటాయి కానీ అవి ఉపయోగపడవు. ఎన్నెన్నో ఆయుధాలు ఉంటాయి కానీ అవి ఏమాత్రం కూడా పని చేయవు. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎనిమీ హ్యాస్ ఎ గన్ బట్ నో బుల్లెట్స్. శత్రువు దగ్గర తుపాకీ ఉంది కానీ బుల్లెట్స్ లేవు. ఆ బుల్లెట్స్ దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. ఇది రెండవది. మూడవ అద్భుతం, నిర్గమాకాండంలో ఐగుప్తు దేశమంతా చీకటి కమ్మేటట్లుగా దేవుడు చేశాడు. నిర్గమాకాండం 10:22-23 నిజమే, ఐగుప్తీయులు ఎంత నిరాశతో, ఎంత భయంకరమైన పరిస్థితిలో వారు ఉంటూ ఉన్నారు. దానికి తోడు దేవుడు అక్కడ వారి యొక్క ప్రాంతాన్నంతటినీ చీకటిగా చేస్తే, ఇక్కడ అద్భుతం ఏంటంటే, వారి హృదయాల్లో, వారి గృహాల్లో, వారి జీవితాల్లో చీకటి ఉంటే ఇశ్రాయేల్లో ప్రతి ఇంటిలో వెలుగుంది. ఇది దేవుడు చేసే అద్భుతము. పక్కన ఎవ్వరు ఏమైపోయినా దేవుడు నిన్ను కాపాడుతాడు. పక్కన ఎలాంటి వారు ఏమవుతున్నా కూడా దేవుడు నీ విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు. భయపడొద్దు, అన్యుల మధ్య ఉన్నాను, అవిశ్వాసుల మధ్య ఉన్నాను, నేను లోకస్తుల మధ్య ఉన్నాను, నాకేమవుతుందో అని దిగులు పడాల్సిన పని లేదు. లోకమనగా అనేకులు ఉంటారు, వారి మధ్యలో నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు కాబట్టి నీ పరిస్థితిని దేవుడు చూసుకుంటాడు. నీ భద్రతను ఆయన చూసుకుంటాడు. నీ సమస్యతో ఆయన పోరాడుతాడు. నీ రుణాలను ఆయనే తీరుస్తాడు. ధైర్యంగా ఉండు ప్రియ సహోదరుడా. ఇది మూడవది. నాలుగవ అద్భుతము, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. నిర్గమాకాండం 14:21-22. ఇది చరిత్రలోనే అత్యంత గొప్ప అద్భుతాలలో ఒక అద్భుతమని మనందరికీ తెలుసు. ఎంత భయంకరంగా ఫరో సైన్యం తీసుకొని వచ్చి ఇశ్రాయేలును తరుముతూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని సైతం 2 పాయలుగా చేసి, ఇక్కడ చేసిన మొదటి అద్భుతం ఇశ్రాయేలు ప్రజల్ని దాటనివ్వటం అయితే, రెండో అద్భుతము ఐగుప్తు ఫరో సేనను అందులోనే ముంచివేశాడు. ప్రియ సహోదరుడా, ఒకవైపు దేవుడు నీకు దారి చూపిస్తూనే నీ శత్రువుకి దారి మూసేస్తాడు. నీకు ద్వారం తెరుస్తూనే నీ శత్రువుకి ద్వారాన్ని మూసేస్తాడు. దేవుడు ఒకే సమయంలో 2 కార్యాలు చేయగలడు. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన పని, భయపడాల్సిన పని ఎంత మాత్రం లేదు. 5వ అద్భుతము, మారా నీళ్లను మధురంగా చేశాడు. నిర్గమాకాండం 15:23-25 ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలుకు త్రాగటానికి నీరు దొరికింది కానీ అది మారా నీరు. ఆ నీరు చేదుగా ఉన్నప్పుడు, ఎంతో వారు బాధపడినప్పుడు, అప్పుడు దేవుడు మోషేకు ఒక చెట్టును చూపించినప్పుడు ఆ చెట్టు కొమ్మను నీటిలో వేయగానే ఆ చేదు నీరు కాస్త తీయగా మారిపోయింది. నిజమే, నీ ప్రతి చేదు పరిస్థితిని దేవుడు తీయగా మార్చే ఒక పరిస్థితి వస్తుంది. నీ పరిస్థితులు చేదుగా ఉన్నాయా? జీవితం చేదుగా ఉందా? ఇప్పుడు ఉంటున్న ఉద్యోగం చేదుగా ఉందా? కుటుంబం చేదుగా ఉందా? నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, వివాహాలు అవ్వట్లేదని, వివాహాలు అయ్యి పిల్లలు పుట్టట్లేదని నిందలు వస్తున్నాయా? ఉద్యోగం రావట్లేదని నిందలు వస్తున్నాయా? ప్రియ సహోదరి, నీ జీవితం ఎంత చేదుగా ఉందో రేపు అంత మధురంగా మార్చే అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. ధైర్యంగా ఉండు. నీ జీవితం ఎంత మధురంగా ఉంటుందంటే చెప్పటానికి వీల్లేదు. ఇది 5వ అద్భుతం. నిర్గమాకాండంలో దేవుడు చేసిన 6వ అద్భుతమే ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. నిర్గమాకాండం 16:13-15 అరణ్యంలో ఆహారం లేక ఇశ్రాయేలీలు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏం తింటే బాగుంటుంది అనే పరిస్థితుల్లో దేవుడు వారు ఊహించని ఆహారాన్ని, వారు ఇప్పుడు చూడని ప్రత్యేకమైన ఆహారాన్ని ఇచ్చాడు. అలాంటి రుచి, అలాంటి అద్భుతమైన ఆహారాన్ని
ఏ నరుడు ఎప్పుడూ తిని ఉండలేదు. నిజమే, నీ దేవుడు నీ ఆకలి తీర్చడానికి ఎలాంటి ఆహారంతో తృప్తిపరుస్తాడో చెప్పడానికి వీల్లేదు. ప్రియ సహోదరి, నీ పరిస్థితులు ఆకలిగా ఉంటున్నావా? కష్టాలనే ఆకలుందా? ఆర్థిక పరిస్థితులనే ఆకలుందా? ఆత్మీయ ఆకలితో ఉంటున్నావా? దప్పిక తీర్చలేబడలేక బాధపడుతున్నావా? ఒక దినం వస్తుంది, దేవుడు ఆకాశము నుండి నీ కోసం కూడా నీకు కావలసినవి కురిపించబోతున్నాడు. విశ్వాసికి ఎప్పుడు కూడా కావలసినవి భూమి మీద ఉండవు, ఎందుకంటే ఇవి లోక సంబంధమైన వారి కోసం ఉన్నవే. అందుకే నువ్వు భూ సంబంధమైనవి వెతకాల్సిన అవసరం లేదు. పరలోకంలో నుంచి దేవుడు మనకు అన్ని ఇస్తాడు. మనకు కావాల్సింది ప్రతిదీ కూడా పైనే దేవుడు ముందే సిద్ధపరిచాడు. ఒక దినం వస్తుంది, నువ్వు ఊహించనంతగా, నువ్వు పట్టచాలనంతగా దేవుడు కురిపించే రోజు ఉంటుంది. ఇది 6వది. 7వదిగా చూస్తే బండ నుంచి నీళ్లను తెప్పించాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయము 6వ వచనం. రెఫీదీం అనే ప్రాంతానికి ప్రజలు తాగటానికి వచ్చినప్పుడు నీళ్లే దొరకలేదు. మోషేతో గొడవపడి ఎదురు తిరుగుతూ వచ్చారు. అప్పుడు దేవుడు చెప్పాడు మోషేతో, హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను, నీవు ఆ బండను కొట్టు, ప్రజలకు త్రాగుటకు నీళ్లు బండల నుంచి వస్తాయి. నిజంగా ఎంత అద్భుతం అండి! ఎక్కడైనా నీళ్లు భూమిలో నుంచి వస్తాం చూస్తాం, నీళ్లు ఆకాశం నుంచి రావటం చూస్తాం, కానీ ఆ కఠినమైన రాతి బండలో నీళ్లు ఎలా నిల్వ ఉంటాయి, ఎలా వస్తాయి? కానీ దేవుడు చేసే కార్యాలు అలాంటివే. నీ పరిస్థితులు బండలాగా కష్టంగా ఉన్నాయా? జీవితం కఠినంగా ఉందా? ఇబ్బందిగా ఉందా? ప్రియ సహోదరి, మధురమైన నీరు రప్పించి దేవుడు నీ పరిస్థితులన్నిటినీ కూడా మార్చి వేస్తాడు. ఇది 7వ అద్భుతంగా చూస్తున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఇంత మాత్రమే కాదు, ఏ అద్భుతం కావాలన్నా దేవుడు చేయగలడు. ఆయన పేరే అద్భుతములు చేసే దేవుడు. ఎవరు ఈ లోకంలో ఎక్కడ చేయని అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అలాగున ఈ నిర్గమాకాండములో ఉన్న 7 గొప్ప అద్భుతాలను మనం చూస్తూ వచ్చాం. ఈ 7 అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వారికే కాదు, నీకు కూడా చేయగలడు. నువ్వు కూడా విశ్వాసం ఉంచు, దేవుని మీద ఆధారపడు, దేవునికి మొరపెట్టు. ఎవ్వరు ఎప్పుడు చూడని అద్భుతాలు నీ జీవితంలో ఈరోజే ప్రారంభమైపోతాయి. ప్రతి అద్భుతము అది అమోఘమైనది. దుఃఖపడొద్దు, దిగులు పడొద్దు. నీ బలహీనత, నీ ఇబ్బంది, నీ కష్టం, నీ అనారోగ్యం, నీ ఆర్థిక పరిస్థితులు, నీ అవమానాలు, నీ విడిచిపెట్టబడిన ప్రతి పరిస్థితి కూడా దేవుడు మార్చి వేస్తాడు. గొప్ప అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని అద్భుతాలు ఏమాత్రం కూడా నువ్వు శంకించొద్దు, ఏమాత్రం కూడా శోధించొద్దు, ఏమాత్రం కూడా సందేహించొద్దు. ఆయన అద్భుత కార్యాలను నువ్వు నమ్మినప్పుడు చూడగలవు. ఒకవేళ నమ్మకపోతే ఎంతో మంది అద్భుతాలు జరిగాయి గాని చూడలేక నశించిపోయారు. మనం అలా ఉండకూడదు. దేవుని కార్యాలను ఈరోజే ఆయన మొదలు పెడతాడు. విశ్వాసంతో ఆయన వైపు చూడు. నీ భక్తి ఎలా ఉంది? ఆయనతో సంబంధం ఎంతవరకు కొనసాగిస్తున్నావు? ఎంత సమయం ప్రార్థించగలుగుతున్నావు? ఎంతగా బైబిల్ చదవగలుగుతున్నావు? ఎంతగా దేవుని మందిరంతో నీ సహవాసం, సంబంధం, నీ బాధ్యతలు నిర్వర్తించగలుగుతున్నావు? ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ పని నువ్వు జాగ్రత్తగా చేయగలిగినప్పుడు నీ పనులన్నిటినీ దేవుడు అంతకంటే జాగ్రత్తగా చేస్తాడు. ఆయనకి నీకు మధ్య ఇంకేదన్నా గ్యాప్ ఉందేమో, ఇంకేదన్నా వేరుందేమో, వ్యత్యాసం, భేదం, దూరం ఉందేమో, ఈ రోజున వాటన్నిటినీ కూడా దగ్గర చేసుకో. ప్రభువుకు సమీపంగా ఉండు. ఆయన అద్భుతాలు ఈ రోజే నీ జీవితంలో ఇప్పుడే నువ్వు చూస్తావు. గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు నువ్వు అనుభవిస్తావు. అలాంటి కార్యాలు, అద్భుతాలు దేవుడు ఇప్పుడే నీ జీవితంలో చేయాలని నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏ జనములో ఎక్కడ జరగని అద్భుతాలు మీ మధ్య చేస్తానని ఇశ్రాయేలుకి చెప్పటమే కాదు, ఎన్నో వందల అద్భుతాలు నువ్వు అక్కడ చేశావు. అయితే నిర్గమాకాండంలో నుంచి నీ ప్రజల కొరకు నువ్వు చేసిన 7 ముఖ్యమైన అవసరమైన అద్భుతాలు వారి పరిస్థితికి, వారి కష్టానికి, వారి జీవితానికి సరిపోయిన ఆ 7 అంతల అద్భుతాలు సమృద్ధిగా మీరు జరిగించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా ప్రభువా, వారి జీవితంలో ఏ అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారో, ఏ కార్యం కోసం కనిపెట్టుకుంటున్నారో, ఈరోజే ఆ అద్భుతాన్ని మీరు ప్రారంభించండి ప్రభువా. ఆ అద్భుత కార్యం కొనసాగించండి. ఆ అద్భుతాన్ని ముగించి మీరే గొప్ప కార్యాలు చేసి వారి జీవితంలో కూడా
అద్భుతమైన దేవుడవని నిరూపించుకోమని ఈ దినమంతా మా ప్రియులు వారి పనులు, ప్రయాణాలు, ప్రణాళికలు, పరీక్షలు, ప్రయత్నాలు సఫలం చేసి ప్రతి అడుగులో అద్భుతాన్ని చేసి మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలతో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సావాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి అద్భుతముగా నడిపించును గాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము